తెలుగులో ఓ వెలుగు వెలిగిన మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ ని ఏలేస్తుంది అనుకుంటే ప్రెజెంట్ చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. అయినా ఈ అమ్మడికి వచ్చిన నష్టం ఏమీ లేదు. హిందీలో అద్దరిపోయే ఛాన్స్ కొట్టేసింది. ఎవరి చేతిలో పడితే హీరోయిన్ కి పేరు డబ్బుతో పాటు అవార్డులు వస్తాయో ఆ దర్శకుడితో వర్క్ చేయబోతోంది మృణాల్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో చూద్దామా? ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొడితే మృణాల్ కథ మరోలా ఉండేది. సీతారామంకి 60 లక్షలు తీసుకున్న మృణాల్ తొలి హిట్ కే రెమ్యునరేషన్ దాదాపు 2 కోట్లు చేసేసింది. హాయ్ నాన్న సక్సెస్ తో 2 కోట్లు దాటిపోయింది. 4 కోట్లు తీసుకోవాలనుకున్న మృణాల్ కలకు ఫ్యామిలీ స్టార్ గండి కొట్టింది. చాలా తెలుగు సినిమాల్లో మృణాల్ పేరు వినిపించింది, కానీ ఉన్నట్టుండి మాయమైపోయింది. హిందీలో నటిస్తున్న పూజా మేరీ జాన్ షూటింగ్ పూర్తయింది. మరి మృణాల్ నెక్స్ట్ మూవీ ఏంటి అంటే సంజయ్ లీలా బన్సాలి నుంచి బంపర్ ఆఫర్ అందుకుంది. సంజయ్ లీలా బన్సాలి హీరోయిన్ అయితే ఏడాది పాటు మృణాల్ మరో మూవీ చేసే ఛాన్స్ ఉండదు. సంజయ్ సినిమాల్లో హీరోయిన్ అంటే ఇంపార్టెంట్ రోలే కాదు, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటుంది. ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సిందే. పేరుకి పేరు, డబ్బుకి డబ్బు రావడం ఖాయం.